Hello, my dear students and parents. Welcome to Davri Academy. నేను ఈరోజు మన ఫస్ట్ జూలైకి అయితే మనకి ఈరోజు నుంచి ఏపీ ఎంసెట్ 2024 యొక్క కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి ఇది C8 దీని యూఆర్ఎల్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. దీన్ని ఎలా లాగిన్ అవ్వాలో నేను ఒకసారి చూపిస్తాను మీకు ఒక ట్రయల్ వేసి. ఆ విధంగా మీరు లాగిన్ అయ్యి మరి ఇంటర్నల్గా మరి ఏ విధంగా లాగిన్ అవ్వచ్చు, ఈ విధంగా మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి ఫీజు కట్టి. మనకు దీనిలో ఇది ఓపెన్ చేయగానే ఏపీ ఎంసెట్ 2024 వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ వేయటం జరిగింది. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్తో మీరు ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఇంటర్నల్గా ఎంటర్ అయిన తర్వాత ఇవి డీటెయిల్స్ మీకు వస్తాయి. ఇక్కడ ఈ విధంగా ఏపీ ఆన్లైన్ డీటెయిల్స్ అయితే మీకు రావటం జరుగుతుంది. ఇక్కడ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబరు, మీ యొక్క ఇన్కము, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఉన్న తర్వాత మీరు ఈ డీటెయిల్స్ కానీ మీకు కరెక్ట్ అయితే ఓకే కొట్టండి. లేకపోతే మాడిఫై చేసుకోవాలంటే ఏమైనా మాడిఫై చేసుకోండి. తర్వాత ఓకే కొట్టండి అమ్మా. ఓకే కొట్టిన తర్వాత దీనికి మన దగ్గర కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ విధంగా. తర్వాత మనకు లోపలికి లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు మనకి ఇది ఆల్రెడీ వీళ్ళు ఇచ్చారు, డీటెయిల్స్ ఇచ్చారు. ఈ క్లిక్ చేస్తాం మనం. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫామ్ వస్తుంది, ఆ లింక్. క్యాండిడేట్ అంటే దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. లోపలికి వెళ్తారు. రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, వెరిఫై ఆల్ ద డీటెయిల్స్. మీ డీటెయిల్స్ అన్నీ వేరు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఇఫ్ నో మిస్టేక్ ఫౌండ్, యాక్సెప్ట్ ద డిక్లరేషన్. క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ గేట్వేకి మీరు లాగిన్ అవుతారు. మీకు నో మిస్టేక్స్ అన్నీ ఏమి లేకపోతే మీరు ఓకే కొన్ని యాక్సెప్ట్ చేయండి. మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ కానీ అది ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ. ఇఫ్ మిస్టేక్ ఫౌండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్. మీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్టేక్స్ అయితే ఉంటే క్యాండిడేట్ కెన్ యూజ్ ది ప్రొవిజన్ టు మేక్ ది చేంజెస్ ఆఫ్ సెలెక్టెడ్ ఆప్షన్ ఎస్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. అంటే మీకు సంబంధించిన విషయాలు మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అమ్మ. ఆల్రెడీ డేటాబేస్లో మిస్టేక్స్ ఉంటే మేక్ ఎనీ కరెక్షన్స్ టు రెక్టిఫై మిస్టేక్ యూజింగ్ సూటబుల్ డాటా విత్ రెలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఉండాలమ్మ. ఇది ప్రూఫ్ టు బి అప్లోడెడ్ త్రూ ఆన్లైన్. Then accept the declaration. Candidate will directly processing మనకేంటంటే ఫీజు ప్రాసెసింగ్ డైరెక్ట్లీ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మీరు పేమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ ఎట్లాగంటే SC/ST మామూలుగా ఓబీసీ అయితే 1200 రూపీస్, 600 రూపీస్ SC/ST. ఇది మీరు SC/ST మీరు క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేయొచ్చు. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ ఫీజెస్ ఫ్రమ్ ది ఈ రోజు నుంచి వస్తుంది. 7వ తారీఖు వరకు ఇది క్లోజ్ అవుతుందమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. 7 జూలై 1 to July 7. వన్స్ పేమెంట్ ఈజ్ సక్సెస్ దెన్ క్లిక్ ద ప్రింట్ బటన్ అండ్ టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ద పేమెంట్ రిసిప్ట్. ఈ పేమెంట్ రిసిప్ట్ని మీరు తీసుకోవాలి ప్రూఫ్ కింద, లేకపోతే ఎక్కడైనా మొబైల్లో కానీ సేవ్ చేసుకోండి. During the payment of processing fees, sometime due to the network వల్ల ఏమవుతుందంటే by the candidate may not be successful. Payment success. In such case, candidate need to pay the processing fees again. Amount debited due to failure of transaction will be remitted back respect to account within 7 days. మీరు ఇమ్మీడియట్గా ఫెయిల్ అవుతుంది, ఒకసారి నెట్వర్క్ ప్రాబ్లం ఫెయిల్ అవుతే మీరు ఏం చేస్తారు, 7 days వెయిట్ చేయొద్దు. ఇమ్మీడియట్గా 1 hour 2 hours తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇమ్మీడియట్గా పేమెంట్ చేసేయండి. మీ పేమెంట్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. సెకండ్ ట్రాన్సాక్షన్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ 600 కానీ 1200 కానీ మీ బ్యాంక్ అకౌంట్కి నీకు 7 daysలో మళ్ళీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్. క్యాండిడేట్ ఆర్ రిక్వెస్ట్ టు
నోట్ దట్ ఓన్లీ వన్ పేమెంట్ విల్ బి టేకెన్, ఎక్సెస్ పెయిడ్ విల్ బి రిఫండెడ్. ఎక్కువ మీరు పేమెంట్ ఎక్కువ కట్టేస్తే అమౌంట్ ఎక్సెస్ పేమెంట్ అని మీ బ్యాంక్ అకౌంట్కి రెమిట్ అవుతుంది, కార్డుకి రెమిట్. క్యాండిడేట్ దెన్ ఆల్సో చెక్ ద పేమెంట్ స్టేటస్, క్లిక్ నో యువర్ పేమెంట్ స్టేటస్. అంటే మనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ ఉందా, ఫెయిల్ అయిందా, సక్సెస్ ఉందా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్, వెబ్సైట్ గెట్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేషన్, కైండ్లీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్ ప్రొవైడింగ్ డీటెయిల్స్. If you get the message payment details not found, candidate requested to go for fresh payment, amount for the failure transaction will be refunded. అంటే ఏదైనా కానీ నాట్ ఫౌండ్ మళ్ళీ పే చేయండి, ఏమన్నా అమౌంట్ మీకు బ్యాక్ రావాల్సి మీకు రిఫండ్ అయిపోతుంది, 7 daysలోగా రిఫండ్ అవుతాయి. మీరు దయచేసి 600 700 గురించి మీరు ఆలోచించుకోమాకండి, 1200 మీరు ఇది లైఫ్కి వచ్చిన. అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్ ఉంటాయి అన్నమాట. తెలంగాణలో అయితే మాన్యువల్ ఫిజికల్కి వెళ్ళాలి, ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే మన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇన్ ద ఫాలోయింగ్ 3 cases క్యాండిడేట్స్ నీడ్ నాట్ గో టు ది హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళవసరం లేదమ్మా. క్యాండిడేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్, నో సర్వీస్. ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ద సర్టిఫికేట్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్ ఫ్రమ్ రెస్పెక్టివ్ బోర్డ్ ఏజెన్సీస్. మీ బోర్డు అయితే ఉంది కదా, ఇంటర్మీడియట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్ వీల్ అప్లయింగ్ ఎంసెట్ 2024. మీ ఎంసెట్ 2024లో కొన్ని సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేసి ఉంటారు. ది కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ది క్యాండిడేట్ హూజ్ సర్టిఫికెట్ ఇస్ డేటా ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్. అప్పుడు ఆల్రెడీ వెరిఫై చేసి ఉంటారు కదండి, 10th class అవన్నీ మనకు ఆల్రెడీ డేటాబేస్లు ఉంటాయి ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీస్. దే ఆర్ డైరెక్ట్లీ పే ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ క్యాన్ వెరిఫై ది డీటెయిల్స్ క్యాండిడేట్స్ డేటా అవైలబుల్. ఆల్రెడీ అప్పుడు డేటా ఇచ్చి ఉంటాం, ది నో నీడ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అగైన్. ఫర్దర్ దే ఆర్ డైరెక్టెడ్ టు ప్రొసీడ్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ని మీరు ఎక్సైజ్ చేసుకోవచ్చు, మనకి ఏ ఖాళీ రావాలి ఏది రావాలి. ఈ కేస్ 2లో ఏంటంటే, ఈ కేసులో సర్టిఫికేట్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్. ది క్యాండిడేట్ సర్టిఫికేట్ డేటా ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్ బట్ క్యాండిడేట్ విష్ టు చేంజ్ ద డేటా. సపోజ్ అక్కడ కేసు 1లో ఏంటంటే ఆల్రెడీ డేటా ఉంది, ఓకే. మీరు కేసు 2లో ఉంది డేటా వెరిఫై చేసుకున్నారు, కానీ మీరు డేటా చేంజ్ చేసుకోవాలి. మీరు ద క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ రెలవెంట్ డాక్యుమెంట్స్. మీరు డేటా ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్టింగ్ డేటాని, సపోజ్ ఎగ్జిస్టింగ్ డేటా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలంటే మీరేం చేసుకోవాలి, మీరు అప్లోడ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద డేటా బై ఆన్లైన్, వన్స్ వెరిఫికేషన్ ఆఫీసర్ దెన్ క్యాండిడేట్ హ్యావ్స్ టు అసర్టన్ స్టేట్స్ ఎలిజిబిలిటీ బై యూజింగ్ వెరిఫికేషన్ లింక్. దే ఆర్ ఎలిజిబుల్ ప్రొసీడ్ టు ఎక్సైజ్ ద ఆప్షన్స్ యాజ్ పర్ ఇన్ కేస్. ఇది ఆల్రెడీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్ విజిట్ ద హెల్ప్ లైన్ సెంటర్స్కి మనం విజిట్ చేయొచ్చు. తర్వాత క్యాండిడేట్స్ హూజ్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్. మన క్యాండిడేట్ ఎప్పుడైతే ఆన్లైన్ డేటా వెరిఫై చేయలేదో మనకు నో యువర్ రిజిస్ట్రేషను. Candidates whose data is not verified, such candidate have to upload documents online verification using notified HLC. After verification of the data, online verification officers then indicate the ascertain status of the eligibility, know your registration. If they are eligible, proceeding exercising option as per schedule. In case any clarification is required, they can visit helpline centers అయితే visit చేయొచ్చు. The candidates are informed that verification of the certificates and SSC marks memo, intermediate marks memo, study certificate, caste, income, card, economical, personal, resident certificate are to be verified by the counseling authorities. But a candidate are required to upload only relevant documents in మనము అప్లోడ్ చేసుకోవాలి. కేస్ 3 ఇవి క్యాండిడేట్ హూజ్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్. ఈ క్యాండిడేట్ మన కేస్ 4లో ఏం చేయాలంటే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాలమ్మా. కింద హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్తే వెళ్ళాలి. ఇది రిజిస్ట్రేషను. తర్వాత
after completion of registration process complete MSET 2024 registration counseling registration and certificate verification process. This know your registration, enter the all ticket number, date of birth, show button, candidate details will be displayed on the screen whose certificates got verified, candidate eligible. ikkada idu ravalama manam candidate is eligible for exercising options and ravali. The candidate whose certificates uploaded online but not verified at HLC will be displayed అది ఇట్లా వస్తుంది, ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. క్యాండిడేట్ హ్యాస్ టు వెయిట్, ఈ క్యాండిడేట్ వెయిట్ చేయాలి అంటిల్ కంప్లీట్ హెల్ప్ లైన్ సెంటర్ అథారిటీస్ డిసైడెడ్ ఎలిజిబిలిటీ. ఇది క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హ్యావ్ టు ప్రొసీడ్ ఆప్షన్స్ ఇవి చేయాలమ్మా. అదేవిధంగా మనకి క్యాండిడేట్ whose certificates are uploaded online, certain verification is completed by concerning helpline centers, authorities, but pending for re-upload will get display message. ఇట్లా ఉంటే మనం రీ-అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్ హ్యాస్ టు రీ-అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నీ రీ-అప్లోడ్ చేయాలమ్మా. ఇదైతే ప్రాసెస్. మనకి హెల్ప్లైన్ సెంటర్స్ కన్నా ఉంది కదా, ఇది వెబ్ కౌన్సిలింగ్కి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. మనకి హాల్ టికెట్ నంబర్, ఇంటర్మీడియట్, టీసీ, ఇవన్నీ ఈ డాక్యుమెంట్ అయితే ఉండాలమ్మా. ఇది మీరు హెల్ప్ లైన్ సెంటర్కి ముందు ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజు పేమెంట్ అయితే ఈ విధంగా అయితే మనం చేయాలమ్మా. ఇవాళ నుంచి చేయాలి. చేయని వాళ్ళు మీరు చేసేయండి. మీరు నా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయటంలో, వీడియో చేస్తున్నానంటే సబ్స్క్రైబ్ చేయాలమ్మా. ఏదో ఒకటి మనం సపోజ్ మనం ఈ వీడియో చేయడానికి 1 hour 2 hours టైం పట్టింది, 1 hour 2 hours టైం పట్టింది. కనీసం ఈ డేటా కలెక్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్. కనీసం ఒక్క క్లిక్ చేస్తే దానికి మనీ పేమెంట్ ఏం చేయవసరం లేదు. కాబట్టి మీరు ఒక్క క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.